బట్ మీరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నప్పుడు మాత్రం మీలోని ఒక తెలియని ఒక వైబ్రేషను, ఒక ఇమోషనల్ చిన్న ఇది. ఆర్ యూ ఏ ట్రూ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు? డిఫరెంట్. నేను మీకు దీనిలో ప్రీ రిలీజ్లో కూడా చెప్పినాను. ఓకే. అంటే ఆయన ఫ్యాన్గా ఫస్ట్ రోజు చూడడమే గొప్ప అనుకున్నది. సినిమా చేయడము, ఒక ప్రొడ్యూసర్గా ఈ సినిమాకు రిప్రజెంట్ చేయడం అనేది ఎస్, మీరు చెప్పారు ఎగ్జాక్ట్లీ. అంటే ఆ జర్నీ ఎలా అనిపిస్తుందండి మీకు ఒక్కసారి? అంటే సినిమా కాదు, ఫస్ట్ టైం 5 years బ్యాక్ కలవడం అనేది దట్ ఈస్ అ బిగ్ థింగ్ అన్నట్టు. బిగ్ థింగ్. చూడ్డమే కష్టం అనుకున్న గ్రూప్ నుంచి వచ్చిన వాడికి అంత దగ్గర కలిసి కొన్నాళ్ళు ప్రయాణించే ఇది దొరకడం అనేది, ఆపర్చునిటీ దొరకడం అనేది దట్స్ అ వెరీ బిగ్ డీల్. ఎస్ 100% ఇట్ ఈస్ అండర్స్టాండబుల్. కాకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేసిన తర్వాత ఏ బ్యానర్ అయినా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది అల్టిమేట్, ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాల్లో ఇంతకన్నా మాస్ సూపర్ స్టార్ అన్నది మీ బ్యానర్లో ఇప్పటి వరకు చేయలే. సో దీన్ని దాటి మళ్ళీ వెళ్ళాలంటే, ఇంకొకరితో చేయాలంటే వాట్ వుడ్ బి యువర్ ఆప్షన్ టుమారో? అంటే ఒక కంపారిజన్తో కాదండి, వీఆర్ డూయింగ్ క్వైట్ ఎ ఫ్యూ మూవీస్. సో మా గోల్ వచ్చేసి పాన్ వరల్డ్ మూవీస్ చేయాలన్నది ఇవాళ కదండి. 5 years బ్యాకే వీ హ్యాడ్ దట్ గోల్. ఓకే. సో దాంతోనే నిశ్శబ్దం అన్న మూవీ, అంటే ఒక తెలుగు యాక్టర్స్ ఆర్ ఇండియన్ యాక్టర్స్ విత్ హాలీవుడ్ యాక్టర్స్తో కలిపి చేసి ఒక హాలీవుడ్ మార్కెట్ క్రియేట్ చేయడం ఎలా అన్నది మేము 2018లోనే స్టార్ట్ చేసినాం ప్లాన్. ఓకే. 19లో ఫిల్మింగ్ అంతా చేసినాము. అన్ఫార్చునేట్గా కరోనా వల్ల అది ప్రాపర్ రిలీజ్ చేయక ఓటీటీలో రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఓకే. తర్వాత కరోనా ఉంది, సో ఆ ప్లానింగ్ అంతా చేంజ్ అయిపోయిందండి. బట్ మరి ఇప్పుడు వీ స్టార్టెడ్ ద ప్రాసెస్. ఇప్పుడు నేను హాలీవుడ్ క్రిటిక్ అసోసియేషన్ అని ఉంది, దానిలో నేను ఈక్విటీ స్టేక్ తీసుకొని దాంట్లో జాయిన్ అవుతాను. హెచ్సిఏలో. సో హెచ్సిఏలో ఐఎమ్ ఎ పార్ట్నర్ విత్ అ రీజనబుల్ పర్సంటేజ్. ఓకే. అండ్ వర్క్ విత్ దెమ్ అండ్ హౌ, అంటే ఒక ఇండియన్ మూవీకి హాలీవుడ్లో అవుట్ రీచ్ ఎలా డెవలప్ చేయొచ్చు అన్న ఆ గోల్తోనే నేను పార్ట్నర్షిప్లో ఎంటర్ అయ్యాను. ఓకే. సో అది టైం వచ్చినప్పుడు కరెక్ట్గా అనౌన్స్ చేసాము. పాన్ వరల్డ్ మూవీ చేయాలన్నది ఒక వెరీ క్లియర్ గోల్. మేము చేసే పాన్ వరల్డ్ మూవీస్కు నేను ఆల్రెడీ ఒక 2-3 లార్జ్ హీరోస్ ఇంక్లూడింగ్ కళ్యాణ్ గారితో మాట్లాడాను. బట్ కళ్యాణ్ గారి షెడ్యూల్ ఎలా ఉంటుందో దాని ప్రకారం ఒక 3 to 4 ప్రాజెక్ట్స్ నెక్స్ట్ 3 to 4 yearsలో డెఫినెట్గా పాన్ వరల్డ్ ప్రాజెక్ట్స్ చేస్తాను. పాన్ వరల్డ్, అందులో కూడా పవన్ కళ్యాణ్ గారితో ప్రాజెక్ట్ ఉంటుంది. ఆయనకైతే డెఫినెట్గా ఆఫర్ ఉంది, నేను పర్సూ చేస్తానండి. ఆయన టైమింగ్, ఆయన సిచ్యుయేషన్ని బట్టి. అంటే ఈజ్ వెరీ వెరీ కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ పొలిటికల్ వార్ఫేర్. అది కరెక్టే కదా. బట్ మనకు ఒక ఆశ ఉంటుంది కదా ట్రై చేయాలని. ఆశ దురాశ మీరు చెప్పాలి ఇప్పుడు. నా వైపు నుంచి ఆశ అండి, అంతేనా? దురాశ ఎందుకు అవుతుంది? ఓకే. అంటే దురాశ ఇన్ ది సెన్స్ ఆన్ ఏ పాన్ వరల్డ్ బేస్. ఐఎమ్ నాట్ సెయింగ్ దురాశ ఇన్ ఏ నెగిటివ్ సెన్స్. అంటే ఆయన్ని పొలిటికల్ లైఫ్ నుంచి డిస్ట్రాక్ట్ చేసి దాన్ని ఇంపాక్ట్ చేస్తున్నాం అన్నది కరెక్ట్. ఇట్స్ రాంగ్ థింగ్ అనుకోవచ్చు. కరెక్ట్, దట్స్ వాట్ మై పాయింట్ ఈజ్. ప్రాపర్లీ ల్యాండెడ్ ఆన్. ఆయనే చెప్పినారు, ప్రతి పర్సన్కి ఒక ప్రొఫెషన్ ఉంటుంది. రాజకీయాలు చేసినంత మాత్రాన వాళ్ళ ప్రొఫెషన్ వదలాల్సిన అవసరం లేదని ఆయనే చెప్పినారు. సో నేను నా ప్రొఫెషన్ ఒక టెక్ బిజినెస్ రన్ చేయడము, ఒక ఫిలిం ప్రొడక్షన్ని రన్ చేయడము. సో నా వైపు నుంచి ఆయన ప్రొఫెషన్కి అలైన్ అయిన ప్రపోజల్ పెడుతున్నాను. కానీ ఆయన టైము, ఆఫ్కోర్స్ ఆయన సిచ్యుయేషన్ ఎలా అన్న దాన్ని బట్టి ఆయన యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. బట్ నేను పెట్టే ప్రపోజల్ తప్పు కాదు అని అనుకున్నాను. ఎస్ యూఆర్ రైట్, బికాస్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ హిస్ కెరీర్. దిస్ ఈజ్ యువర్ పార్ట్ ఆఫ్ యువర్ ప్రొఫెషన్. సో దెర్ ఇస్ నో మిస్టేక్ ఆన్ దట్ సైడ్. బట్ టైమింగ్ అనేది 1 yearలో జరగచ్చు, 5 yearsలో జరగచ్చు. అది జరిగిన రోజు మేము విల్ ట్రై. అంటే నార్మల్గా ఎనీ జర్నలిస్ట్ కెన్ వెరీ ఈజీలీ పుట్ దిస్ క్వశ్చన్ టు యూ. నేను కూడా ఐ ఆల్సో ట్రై దట్. మీరు నెక్స్ట్ ఒక పవర్ స్టార్తో చేసిన తర్వాత నెక్స్ట్ మెగాస్టార్తో ఎందుకు మీరు చేయరు అని అడగడం అన్నది చాలా. నేను ఎవ్రీడే ఎఫర్ట్ పెడతానండి, అది జరగాల్సిన రోజు జరిగిపోతుంది అంతే. అంతేనా? నా సైడ్ నుంచి నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఓకే. చిరంజీవి గారిని వెళ్ళి అడిగారా? ఏమన్నారు? మంచి సబ్జెక్ట్ సెట్ తెచ్చుకోమన్నారు. సబ్జెక్ట్ అది కంప్లీట్లీ
సెర్చ్ జరుగుతుంది. సెర్చ్ అయింది, చాలా మందితో మాట్లాడడం జరిగింది. ఓకే, ఆయన ప్రజెంట్ చేసి ఆయనకు నచ్చితే అది మౌంట్ అవుతుంది. ఓకే, ఒక 6 months 4-5 months నుంచి డైరెక్ట్ ఎఫర్ట్స్ పెడుతున్నాను. అంతకుముందు ప్లాన్ చేస్తున్నాను, అంటే మనకు ఒక స్థాయి వచ్చినాక వెళ్ళి అడగాల అన్నది ఉండింది. ఇప్పుడు కరోనా వచ్చింది అది కాదు, దీన్ని దాన్ని కంపేర్ చేయట్లే. అంటే నేను కళ్యాణ్ గారితో నాకు ఒక జర్నీ ఉంది కాబట్టి ఇది జరిగింది. ఎస్, అంటే నాకు ఒక స్థాయి వచ్చింది కాబట్టి జరిగింది అనట్లేదు. ఆయనతో ఒక జర్నీ ఉందని చెప్తున్నారు. నా లక్, నా టైం కాల్స్ వచ్చి జరిగింది. అదే మీరు అలా చిరంజీవి గారితో చేసే టైం కాల్స్ వచ్చే టైంకి జరుగుతుందని అనుకుంటున్నాను. నా ఎఫర్ట్స్ ఒక 4-5 months నుంచి పెడుతున్నాను. అంటే ఈ ఆలోచన మీకు బ్రో సినిమా దగ్గర నుంచి స్టార్ట్ అయిందా అంతకుముందు నుంచి? ఎందుకంటే బ్రో అంతా కూడా టైము టైము టైము. సో ఈ కాన్సెప్ట్ మీకు మొదటి నుంచి ఉందా, లేకపోతే ఈ మధ్య రోజుల్లో నాకు చేయాలని ఎప్పటి నుంచో ఉందండి. దానికి కావాల్సిన యాక్సెస్ రావాలి కదా, చెయ్యాలి. దాని గురించి నేను అడగలే. మీరు ఇందాకలే చెప్పిన దాంట్లో టైం కలిసి రావాలన్నారు కదా, ఈ కాన్సెప్ట్ సినిమా లేకుండా టైం కలిసి రావాలి కదండి. ఇది లక్కీగా టైం రిలేటెడ్ సినిమాకి చేస్తున్నాం మేము. బట్ టైం కలిసి రావడం అన్నది జనరల్ సిచ్యువేషన్, అది ప్రతి ఒక్కరికి. దిస్ ఈజ్ ఆల్సో ఓకే. ఈ మొదటి నుంచి మీకు ఇదే ఫిలాసఫీలో ఉన్న మనిషి మీరు, లేకపోతే ఇటీవల ఏమైనా ఈ ఇంపాక్ట్ సినిమా? మోర్ రియలిస్టిక్ పర్సన్ అండి. yes, that's what I'm asking you. నేను నాకు ఒక గోల్ సెట్టింగ్ ఉంటుంది, నా స్ట్రెంగ్స్ ఏమైనా అది తెలుస్తుంది, నా వీక్నెస్ తెలుసు. నాకు చాలా వీక్నెస్లు ఉండొచ్చు, కానీ ఐ ప్లే ఆన్ మై స్ట్రెంగ్స్.